హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రాగి ఉప్మా. నోట్లో వేసుకుంటే కరిగిపోయి రాగి ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఇలా చికెన్లోకి కానీ చట్నీలోకి కానీ తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ ఒక స్పూన్ వేసేసాను, ఇప్పుడు 2 స్పూన్లు వేసాను. 3 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేనైతే 2 తీసుకున్నాను చిన్నవి, పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది. చూసారు కదా ఇలా సన్నగా. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3, అవి కూడా సన్నగా కట్ చేసుకుంటే ఉప్మాలోకి చాలా బాగుంటుంది. మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసాను. దీంట్లోనే కొంచెం మనకు కావాలంటే మన దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. కానీ నా దగ్గర క్యారెట్, టమాటా ఇవే ఉన్నాయి, అందుకని ఈ 2 వేస్తున్నాను. అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే మీకు ఇష్టమైతే క్యాప్సికమ్, పచ్చి బఠానీ, బీన్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి మాత్రం ఉన్నాయి, అందుకని వేసుకున్నాను. అయినా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఉంటే వేసుకోండి. చూసారు కదా ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయినాయి కదా. దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందామండి. చూసుకొని వేసుకోండి. ఉప్మాకి కొంచెం ఉప్పగా ఉంటేనే మనం తినేటప్పుడు సరిపోతుంది కదా. అలాగే నేను ఒక 1/2 స్పూన్ వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఇవి ఇంకొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. రాగి పిండి వల్ల మనకి ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్పుడప్పుడు ఇలా రాగి ఉప్మాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఇప్పుడు మనం ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నాను. చూసారు కదా ఇలాంటి గిన్నె మీ ఇష్టం, మీరు ఏ గిన్నెతో తీసుకుంటారో ఆ గిన్నె కొలత ప్రకారంగా తీసుకోండి. నేనైతే ఒక చిన్న గిన్నెగా తీసుకున్నాను. ఇది మొత్తం ఇలా లైట్గా ఫ్రై చేయటం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా బొంబాయి రవ్వ అంటారు కదా, అదేనండి. ఇది లైట్గా ఇలా ఫ్రై చేయటం వల్ల చాలా బాగుంటుంది. లైట్గా స్మెల్ వస్తున్నప్పుడు దీంట్లో మనం 1/2 కప్పు రాగి పిండి కూడా తీసుకొని ఇలాగే సేమ్ ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం అండి, 1 కప్ తీసుకున్నా పర్లేదు, కానీ ఇలా అయినా చాలా బాగుంటుంది. 1 కప్కి 1/2 కప్ రాగి పిండి వేసాను. ఈ 2 బాగా లైట్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుంటమే చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. రాగి పిండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కదా. ఇదైతే రెడీ అయిపోయిందండి. మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోనే వాటర్ కూడా తీసుకోవాలి. మనం 1 గిన్నె రవ్వ తీసుకున్నాం కదా, నేను 3 గిన్నెల వాటర్ పోసాను, అలాగే ఒక 1/2 కూడా పోసాను. నాకైతే ఈ వాటర్ సరిపోయిందండి. మీకు సరిపోకపోతే 4 కప్పులు వాటరే తీసుకోండి, సరిపోతుంది. 1 గిన్నెకి 4 కప్పులు వాటర్ సరిపోతుంది. మీరు చూసుకొని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఖచ్చితంగా నాకైతే సరిపోయింది. మీకైతే 1 కప్పుకి 4 కప్పులు వాటర్ తీసుకోండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే. చూసారు కదా ఇది అంతా ఇట్లా దగ్గరకు వచ్చేసింది కదా. సేమ్ ఇంతేనండి, చాలా ఈజీ. మనం వేయటమే ఆలస్యం, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సింపుల్గా ఇంట్లోనే ఉప్మాని ఎలా చేసుకోవాలో చూసారుగా. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి ఉప్మాని తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొంచెం టేస్ట్ కోసం నేను నెయ్యి వేస్తున్నానండి, ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఇంకా సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. అలాగే ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం తీసుకొని ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుందాం అండి. మనం దీన్ని డెకరేషన్ చేసుకుందాం. చూసారుగా నేను ఇదంతా తీసుకొని ఇట్లా వేసుకుంటున్నాను. ఇలా వచ్చినప్పుడే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇలా డెకరేట్ చేసుకొని దీన్ని మనం చట్నీతో కానీ చికెన్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా రాగి ఉప్మా. ప్లీజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.